దేవుని వాక్యము విందము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ప్రియులు పరశురామ గారు చదవలసిందిగా మనవి చేయుచున్నాను. ఈ సాయంకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించుకొనుటకు ఆయన కృప చూపి మంచి తరుణాన్ని మనకు అనుగ్రహించినందుకు మొట్టమొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగనే ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు. పోనీలండి. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెండ్రులనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును. వాక్య పఠనంలో సహాయం చేసిన ప్రియులు పరశురామ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. మన 150 సంవత్సరాల సిబిసిఎన్సి సేవను జ్ఞాపకం చేసుకుంటూ, మరి మన ఉయ్యూరులో మన కాంపౌండ్లో 150 సంవత్సరాల స్తుతి కూటాలని మన ప్రియులు కృష్ణ అసోసియేషన్లో ఉన్న సంఘాలు ఏర్పాటు చేసుకున్నాయి. ప్రత్యేక రీతిగా ఆ కూటాలు ప్రభు మహిమార్థమై జరగాలని, అలాగనే అన్ని సంఘాలు ఆ దినాల నుండి ఈ దినాల వరకు ఎవరెవరైతే మరి ప్రభువును బట్టి, సంఘాలను బట్టి అభివృద్ధిలోకి వచ్చి ఉన్నత శిఖరాలు ఉన్నారు, ప్రతి వారు కూడా దానిలో పాల్గొని ప్రభువుని ఘనంగా మహిమపరిచి స్తుతించాలని మరో రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి దాని కొరకు ఆర్థిక వనరులు సమకూర్చబడాలి. ప్రతి ఫీల్డ్కి కూడా మరి 50,000 ఆర్థిక వనరులు సమకూర్చడానికి బాధ్యతలు అప్పగించారు. మరి పెద్దలైన వారు ఆ బాధ్యతలు స్వీకరించి దాని కొరకు ప్రయాసపడుతున్నారు. మరి దానిలో మనం కూడా పాలిభాగస్తులు కావాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆర్థిక వనరులు సమకూడాలి. మరి ఎంతమంది వస్తారో తెలియదు. ఆ రోజు మరి తప్పనిసరిగా భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కనుక దాని చాలా ఖర్చుతో కూడినటువంటిది. అనేక మందిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. సిబిఎం రిప్రజెంటేటివ్ ఉన్న డాక్టర్ సురాజ్
ఆయన్ని ప్రేమపూర్వకంగా ఈ పండుగలో పాల్గొనడానికి ఆహ్వానించి ఉన్నారు. అలాగనే కాకినాడ బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ పక్షంగా ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ గారిని రెవరెండ్ రంజిత్ కుమార్ గారిని కూడా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఏసీటీసీలో ఉన్న ఒక ప్రొఫెసర్ను కూడా ఆహ్వానిస్తున్నారు. కనుక ఈ కార్యం దేవుని మహిమార్థమై జరగాలని మనందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ అంశం కొరకు మన మధ్య ఉన్నటువంటి సహోదరి శ్యామలాదేవి గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వెలలేని లెక్కింపలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. మా జీవము గల తండ్రి, మా సైన్యములకు అధిపతి మా యెహోవా తండ్రి, మీ ఘననామకు స్తుతులు నాయన, స్తోత్రాలు నాయన. సర్వ సృష్టిని చేసే ఏకరీతికి పరిపాలిస్తున్న తండ్రి అని మీ ఘనాం స్తుతిస్తున్నాం ప్రభువా. మీ వంటి దేవుడు వేల్పులలో ఒకడైనా లేడని మీ ఘనాం స్తుతిస్తున్నాను ప్రభువా. మా గొప్ప దేవుడవు యేసయ్యను మా కొరకు ఈ లోకానికి పంపి మా పాప శాపాలన్నీ సిలువ రక్తంతో తుడిచివేసిన ప్రేమగల దేవుడు అని మీ ఘనాం స్తుతిస్తున్నాను ప్రభువా. వేలాది కోట్లాదిగా స్తుతులు 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 ప్రభువా. యేసయ్య మా కొరకు సిలువ యాతన అనుభవించి మా కొరకు ప్రాణమిచ్చి ప్రభువా మమ్మల్ని విమోచించిన తండ్రి అని మీ బంగారు పాదాలకు స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి. ఘనమైన మా తండ్రి, మీ ఘనాంకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ రాత్రి వేళ ప్రభువా ఈ 40 రోజుల ప్రార్థన సక్రమంగా జరిగిస్తున్నారు ప్రభువా. శ్రమల దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. దేవా కనికరించండి, మా సంఘాన్ని దీవించండి ప్రభువా. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని ప్రభువా, పెద్దవారిని అందరినీ దీవించండి ప్రభువా. నీ సన్నిధిలో ఎవరు ఏ ఆశతో ఏ కోరికతో వచ్చారో, ఎవరెవరు ఏ విన్నపాలు చేసుకుంటున్నారో అటు బిడ్డలందరినీ దృష్టిస్తావు ప్రభువా. ఎందుకంటే నీ సన్నిధిలో మాకు నెమ్మది, సంతోషము, సమాధానము, మాకు నా తండ్రి సంతోషం కలదు ప్రభు. అవును ప్రభు, మీ సన్నిధే మాకు సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వగలదు ప్రభు. ఎందుకంటే మీరు చెవి ఆలకించే దేవుడు ప్రభు. ఇదిగో ప్రభు, మీ సన్నిధిలో నేను మొరపెట్టుచున్న ఈ మొర దయతో అంగీకరించండి ప్రభు. ప్రతి బిడ్డను దీవించండి ప్రభు. ప్రతి వారి అవసరాలు తీర్చండి ప్రభు. ఓ తండ్రి మీకు స్తోత్రములు ప్రభు. ఇదిగో నాయన మా తండ్రి 150 సంవత్సరాల ప్రభు వార్షికోత్సవం నాయన మా సంఘంలో మా నాయన మా కాంపౌండ్లో జరగనయింటుండగా ప్రభు మేమెంతో ధన్యులం ప్రభు. 150 సంవత్సరాల పండుగనప్పుడు మమ్మల్ని సజీవులుగా ఉంచేవా ప్రభు. మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు తండ్రి. నీ సన్నిధిలో చెల్లిస్తున్నాం తండ్రి. ఓ తండ్రి మీకు వందనాలు. 150 సంవత్సరాల ప్రభు ఈ పండుగలో ప్రభు మరి అది మర్యాదగాను నీకు మహిమకరంగా జరగాలని ప్రార్థిస్తూనే ఉన్నాం ప్రభు. మరియు అనేక మంది రానయింటుండగా ప్రభు నాయన మరి వారిని క్షేమంగా తీసురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభు. మరియు వాక్య పరిచర్యలు మీరు తోడై ఉండాలి మీ బిడ్డకి ప్రభు. సహాయం చేయండి ప్రభు. మరియు ప్రభు వసతులు ఏర్పాటు చేయాలి ప్రభు నాయన. అందుకు ఈ యొక్క ఫీల్డ్లో ప్రభు అందరూ నాయన ధారాళంగా ఇచ్చేవారుగా ప్రభు ప్రతి హస్తాన్ని, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభు. అయోగ్యులమైన మార్పణలు కూడా అంగీకరించండి ప్రభు. ప్రీ మిషనరీలు మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం ప్రభు. ప్రీ మిషనరీలు చేసిన ప్రాణత్యాగాలు మేము జ్ఞాపకం చేసుకుని ప్రభు సంతోషించి ప్రభు వారిలాగా మేము కూడా ప్రభు మరి మీకు సమర్పించుకునే జీవితాలు కలిగి బ్రతకాలని మేము ఆశతో ఉన్నాం ప్రభు, ఆశపడుతున్నాం ప్రభు. ఇక్కడున్న బిడ్డలందరూ ప్రభు అందులో పాల్గొని ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు పొందే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. ఇదేన ప్రార్థన దయతో అంగీకరించమని ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. 2వ వాక్య పఠనము యెషయా రాసిన గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకున్న వాక్య భాగము.
యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకున్న వాక్య భాగాన్ని అరుణ్ జయేంద్ర చదవలసిందిగా కోరుతున్నాను. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయుచు మరియు దేశంలో నివసించున్నట్లు త్రోవలు సిద్ధపరచువాడు అనియు నీకు నేను పేరు పెట్టుదును. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమున నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్టమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించని ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించును. వాక్య పఠనంలో సహాయం చేసిన డాక్టర్ అరుణ్ జయేంద్రకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మరి టిఫిన్ స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు రెవరెండ్ టి పాల్మార్ పాస్టర్ గారు. మరి వారి యొక్క తల్లిగారు పుట్టిన రోజు ఈరోజు అనగా ఫిబ్రవరి 29. బర్త్డే చేయాలంటే ప్రతి సంవత్సరం చేసుకోరు ఆవిడ, 4 ఏళ్ళకి ఒకసారి బర్త్డే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 29 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది తారీఖు. ఇంకెవరో ఉన్నారు, వాజ్పేయి ఎవరు ఉన్నారండి 29ని పుట్టినవాడు, మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ కూడా 29న పుట్టాడు, మన నేషనల్ లీడర్. మరి ఆ రీతిగా వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదకరం. మరి రెవరెండ్ థియోఫిలస్ గారు, సౌదమణి గారు మరి ఇరువురు కూడా మన ఊయూరులో మరి చాలా కాలం పనిచేశారు. వారిని ప్రేమించి దేవుడు వారికి ఇచ్చిన ప్రథమ కుమారుడు పీటర్ జాన్ గారు, రెవరెండ్ పీటర్ జాన్ గారు, వారి సతీమణి కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు. మరి వారు జాన్ డేవిడ్ గారి దగ్గర చాలా కాలం పనిచేశారు. అలాగనే మరి వారికన్నా ముందుగా పెద్ద అక్క ఎలిజబెత్ సుశీల, పెద్ద ఆవిడ, ఆ బిడ్డ మరి పెద్ద కుమార్తెగా రాజమండ్రిలో ఆ బిడ్డ ఉంటూ ఉన్నారు. ఆ కుటుంబాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకోబోతున్నారు. అదే రీతిగా మరి ఆఖరి పిల్లోడు లూక్ ఎబినెజర్, ఆయన మరి కాజీపేటలో ఆయన స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆయన కుటుంబాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అలానే రెవరెండ్ టి పాల్మార్ పాస్టర్ గారు, మనం అందరూ రోజు వారు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, మనం కూడా జ్ఞాపకం చేసుకుంటుంటాం. వారి పెద్ద కుమారుడు పాస్టర్ ఈనక్ జార్జ్ గుంటూరులో సేవలో ఉన్నారని అందరికీ తెలుసును. అదే రీతిగా రెండవ కుమారుడు డాక్టర్ అపోలో జాన్ పీజీ చేస్తూ ఇప్పుడు రాయవేలూరు ఉంటున్నారు. వారిని బట్టి కూడా మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ కుటుంబముకు ప్రత్యేకమైన ప్రార్థన చేయవలసిందిగా ప్రియులు శాంతిభూషణ్ గారిని కోరుతా ఉన్నాం. వారు ప్రార్థన చేసిన తర్వాత రెవరెండ్ టి పాల్మార్ పాస్టర్ గారు వాక్య సందేశం, వారి ప్రార్థన దీవెనతో ముగించుకుంటాం. మిస్టర్ శాంతిభూషణ్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవం గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా. రాత్రికాల సమయంలో ప్రభువా, మేము ఇలాగున ఈ శ్రమ దినాల్లో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, అలాగే మీకు దగ్గర అవటానికి, మిమ్మల్ని హత్తుకుని ముందుకి కొనసాగటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ సమయంలో ప్రభువా, మరి పాల్మార్ గారి నాన్నగారిని, థియోఫిలస్ గారిని ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ హాస్పిటల్లో మీ యొక్క కృపలో బలంగా వాడుకుని ప్రభువా, ఆయన ద్వారా అనేక మంది ఆత్మల్ని మీ వైపు తిప్పుటకు
వినియోగించుకున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నాయన వారి కుమారుడు మరి పాల్మార్క్ గారు పాస్టర్ గారు కూడా ప్రభువా మరి అనేక ప్రాంతాల్లో సేవ చేసి చివరకు ఇక్కడ పెరిగిన ప్రాంతంలోనే ఇదిగో పాస్టర్గా కొనసాగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నాయన మరి వారి తల్లిగారిని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆవిడ బర్త్డేని బట్టి ప్రభువా మరి ఆవిడని వారికి దయచేసిన విధానాన్ని బట్టి ఇదిగో వారిని కొనియాడుతూ ఉన్నారు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇదిగో నాయన మరి వారు మీ సన్నిధిలో ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి నిరీక్షణ బలాన్ని ప్రభువా వారు అనుభవిస్తూ ఉన్నారు, దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నాయన మరి పాల్మార్క్ గారి సహోదరులను వారి కుటుంబాలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. వారి కుటుంబాన్ని మీ హస్తానికి అప్పచెప్తూ ఉంటుండగా మీ మెండైన దీవెనలు కృప వారితో ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నాయన మరి పాస్టర్ గారికి ఇచ్చిన 2 కుమారులను బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన ఉన్నత విద్యను బట్టి వందనాలు. అలాగే ఒకరిని మీ సేవలోకి పిలుచుకుని ఉన్నారు, ఈయన జార్జ్ మరి ఆ గుంటూరులో ఆ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో పనిచేస్తూ ఉంటుండగా నాయన ఆ బిడ్డని బహుగా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఆయన కూడా మీ యొక్క సువార్త పరిచర్యలో మీ సువార్తని ప్రభువా చాటుటకు సహాయం చేయండి. అలాగే నాయన మరి చిన్న కుమారుడు మరి ఇచ్చినటువంటి వైద్యపరమైనటువంటి జ్ఞానాన్ని బట్టి అలాగే మెడిసిన్ పూర్తి చేసుకునే కృపను అనుగ్రహించారు. అలాగే నాయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు మీరు వెల్లూరులో సిద్ధపరిచిన సీట్ను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ బిడ్డ ఆ కోర్సులో ఉంటుండగానైనా మరి సమయోచిత జ్ఞానాన్ని మరి అనేక కేసులను చూసి వాటి నుండేటువంటి అనుభవాన్ని ప్రభువా తన జీవితంలో అనేక మందికి దీవెనకరంగా ఉండలాగున సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నాయన మరి ఈ లోకంలో మాకు అనేక శ్రమలు వస్తూ ఉంటాయి, అనేక రుగ్మతలు వస్తూ ఉంటాయి. ఇదిగో పాస్టర్ గారి జీవితంలో కూడా మీరు చేసిన మేలును బట్టి వందనాలు నాయన. మరి ఆ బలహీనతను తీసివేసి తన పనుల్లో ఉద్యోగాల్లో ప్రభువా కొనసాగు భాగ్యాన్ని మీరు దయచేశారు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువా నాయన మరి గృహంలో వారు కూటాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మరి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మా సంఘంలో ఉన్న కుటుంబాలను మీ హస్తాలకు అప్పచెప్తూ ఉంటుండగా మీ మెండైన దీవెనలు నెమ్మదిని శాంతిని అనుగ్రహించమని ఈ దిన దీవెన ఆశీర్వచనం మా అందరి మీద ప్రాముఖ్యంగా పాల్మార్క్ గారి కుటుంబ సభ్యుల మీద బంధువుల మీద ఉంచమని యేసునామమున ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరో పర్యాయం దేవుని వాక్యము మీతో కలిసి ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని దాసులు రెవరెండ్ జాన్సన్ అయ్య గారికి మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చాలా ప్రయోజనకరమైనటువంటి అంశము ఏర్పాటు చేయబడింది ఈరోజు. అయితే ఏంటి, పలానా అతను ఒక పదవి పొందాడు, అయితే ఏంటి, దానిలో అర్థం ఏమిటంటే నాకు లాభం ఏమిటి, ఎవరం బ్రతికినా ఎవరం చచ్చిపోయినా ప్రతి నిత్యం వేసుకునే ప్రశ్న నాకు లాభము ఏమిటి. ఆ ప్రశ్న వేసుకోకుండా పనిచేస్తే అక్కడ రీజనింగ్ సరిగ్గా లేదేమో అని అనుకోవాలి. త్యాగము రకరకాల మాటలు అనొచ్చు. యేసు ప్రభువు శిష్యులలో చాలామంది ఆ ప్రశ్న రోజు వేసుకునేవాళ్ళు.
నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేయుదును. ఈరోజు చదవబడిన వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుండి 30 వరకు. మార్కు సువార్తలో అన్ని సినాప్టిక్ గాస్పుల్లో ఈ మాటలు ఉంటాయి. ఇదిగో మేము మా వలలో వ్యాపారాలు, ఇండ్లు అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తూ ఉన్నాం అని అంటాడు. అక్కడే ఆగుతాడు. మాకు ప్రయోజనం ఏమిటి అన్న మాట రాదు, అది బ్రాకెట్లో ఉంటుంది. కొన్ని భావనలు బ్రాకెట్లో ఉంటాయి కానీ మాటల్లో ఉండవు. ప్రయోజనం ఏమిటి? యేసును వెంబడిస్తే ప్రయోజనము ఏమిటి? మీరు కొండల తట్టు చూస్తే ప్రయోజనం ఏమిటి? కొండల తట్టు చూచుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి కలుగును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చాలా అనుభవాల తర్వాత కానీ మా అన్నయ్య నాకు సహాయం చేస్తాను అనుకున్నాను, కానీ మా అన్నయ్య వల్ల కాదు, దేవుని వల్లనే సహాయము కలగాలి. ఈ అనుభవం చాలామందికి ఉంటుంది. అన్నయ్య అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, బాల్య స్నేహితుడు అవ్వచ్చు, మరి ఎవరైనా కానీ. చాలా హత్యలు ఎవరు చేశారంటే బాగా సమీపంగా ఉండేవాళ్ళే చేశారు. ప్రతి హత్య వెనక ఎవరు చేశారంటే అది డైవర్ట్ అవ్వడానికి చాలా గిమ్మిక్స్ చేస్తారు, అటు ఇటు పరిగెడతారు. కానీ చివరికి తెలియదు ఏంటంటే అతని స్వంత భార్యే, ఆమె స్వంత భర్తే, అతనితో ఆ సమావేశాల్లో పాల్గొన్నవాడే వాళ్ళని హత్య చేశారు అన్నది నిర్ధారింపబడతా ఉంటుంది. ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మితే ప్రయోజనం? ఎవరిని వెంబడించాలి? శిష్యత్వము వలన కలుగు గొప్ప ఫలములు. శిష్యత్వము వలన కలుగు గొప్ప ఫలములు. శిష్యత్వము వెనక నడవడమే కాదు, వెంబడించడము. శిష్యత్వము అంటే వెంబడించడం, వారి అడుగు జాడలలో నడవడం. అంటే పాద ఛాయలలో అడుగు వేయడం అని కాదు. వాళ్ళు ఎలాగూ ఆలోచించి ఏ విధమైన తత్వములో నడుచుకున్నారో దాన్ని వెంబడించడం. యేసు ప్రభువుని చాలామంది వెంబడించారు. ఆయన 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది పురుషులకు ఆహారముగా ఇచ్చినప్పుడు అక్కడ 5,000 మంది పైనే ఉన్నారు. చివరికి 12 మంది మిగిలారు. ఆ 12 మందిలో ఒక అతను యేసును వెంబడించలా, డబ్బును వెంబడించాడు. ఒక అతను పిరికితనాన్ని వెంబడించాడు. ఏమన్నాడు? ఆయన ఎవరు అంటే, అబ్బే ఆ పేరు కానీ అది కానీ అబ్బే మాకు తెలియదండి అన్నాడు. యేసు ముందే చెప్పాడు, కోడి కూయక మునుపు ముమ్మారు నీవు నన్ను ఎరుగనని అందువు. శ్రమ వస్తే కానీ మనం ఏమిటి అన్నది తెలీదు. ఒక బాధ్యత అప్పగిస్తే కానీ వాడు స్నేహితుడా, వాడు ద్రోహియా అన్నది తెలీదు. మరి ఏదేమైనా ప్రభు క్షమించాడు. ఆయన దగ్గరికి రావా. డబ్బును వెంబడించిన ఆయన ప్రభు దగ్గరికి రాలా. ఆయన ఎరుగునన్న ఆయన అలా ఉన్నాడు. ప్రభు అతన్ని విడిచిపెట్టలా. నేను మరలా చేపలు పట్టబోవుదును అంటే మిగతా 10 మంది మేమును నీతో కూడా వచ్చేదము. ఒక్కొక్కడు ఒక్కొక్క పళ్ళ ఎత్తుకుంటే మిగతా వాళ్ళు దాన్ని పుల్లుగా పాడుతూ ఉంటారు. వీళ్ళందరూ చేపలు పట్టడానికి పోయారు. ఎక్కడి నుంచి పిలిచాడు ప్రభు?
నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేయుదును. వాళ్ళు ప్రభు నామమున మాట్లాడినప్పుడు రోగాల నుండి మనుషులు విడిపింపబడ్డారు, దెయ్యముల నుండి విడిపింపబడ్డారు. ప్రభువారి వల్లే కాదు, ఆయన పంపిన శిష్యుల వల్ల కూడా అద్భుత కార్యాలు జరిగాయి. ఆ ప్రభువును వెంబడించుటలో ఫలం ఏమిటి? ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభువు మాటలో మరలా మననం చేసుకోవడం ఎప్పటికీ కూడా అది ప్రయోజనకరం. లైఫ్ బ్యాలెన్స్ షీట్, ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, మనం అప్పుల్లో కూరుకుపోయామా, మనం నిలవలో ఉన్నామా, అది చూసుకోకపోతే మనుష్యుడు చాలా దెబ్బతినే పని ఉంది. అది మోరల్గా అయినా, స్పిరిచువల్గా అయినా, ప్రేయర్ యాటిట్యూడ్లో అయినా, దినదినము వెంబడించుటలో అయినా, కేవలం డబ్బు విషయంలోనే అని కాదు, ఇతరులతో సంబంధ బాంధవ్యాల్లో, ప్రతి విషయంలో కూడా, ఆరోగ్య విషయాల్లో కూడా. కొంతమంది ఆరోగ్యము పట్టించుకోనందువల్ల ఏమవుతుందంటే ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాదు, కొన్నిసార్లు జరగకూడని జరిగి మనుషులే ఉండకూడని పరిస్థితులు ఉంటాయి. అది దేవుడు ఘనపరచబడే సంగతి కాదు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు ఫలింపవలెనని, నా ఫలము మీ యందు నిలిచి ఉండవలెనని నేను ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. ఫలించుట, దీవింపబడుట అన్నది కేవలం డబ్బే కేంద్రమైనది అనడానికి వీలు లేదు. కొంతమందికి డబ్బు ఉండొచ్చు, దీవెన ఉండకపోవచ్చు. కొంతమందికి పదవులు ఉండొచ్చు, నెమ్మది ఉండకపోవచ్చు. యేసును వెంబడించిన వారికి పాత నిబంధనలో స్పష్టంగా చెప్పాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకొనుము. ఒకటి, అవి దీర్ఘాయువును, 2 సుఖజీవముతో గడచు సంవత్సరములను, 3 శాంతిని నీకు కలుగచేయును. దేవుని ఉపదేశము, దేవుని ఆజ్ఞ వెంబడించడమే శిష్యత్వము. యేసు ప్రభు అంటారు యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనంలో, మీరు నా మాటలు గైకొనిన ఎడల మీరు సత్యమును గ్రహించెదరు, నాకు శిష్యులగుదురు. 8:31 గమనించినట్లయితే, శిష్యుడు అంటే నువ్వు యేసుబాబు విశాఖపట్నం వెళ్తే నేను కూడా విశాఖపట్నం వెళ్ళేవాడు. యేసుబాబు గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తే నేను కూడా గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తాను అనుకున్నవాడు శిష్యుడు అయి ఉండొచ్చేమో, కానీ అది శిష్యత్వానికి నిర్వచనం కాదు సుమా. ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళడం, ప్రభు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండడం, అది శిష్యత్వము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ప్రభు అంటారు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఎక్కడ నిలిచి ఉండాలి? ఆయన వాక్యంలో నిలిచి ఉండడం అంటే అటు గాలేస్తే అటు, ఇటు గాలేస్తే ఇటు వెళ్ళిపోవడమా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడు.
ఎప్పుడు ఆనందిస్తాం? దేని యందైనా దానితో మనం ఏకీభవించి దాన్ని అనుసరించినప్పుడు ఆనందిస్తాం. మనందరికీ కూడా వాస్తవం చెప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఇది దేవుని చిత్తము కాదు అని తెలిసిన సందర్భాలు ఉంటాయి. కానీ మళ్ళీ ప్రభువా క్షమించని ఇక్కడ తట్టుకొని ముద్దు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఏమంటే అందరూ ఆ యాక్షన్ చేయకపోవచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. మనమేమి పెద్ద పొరపాటు లేని వాళ్ళం కాదు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలిగెను. పరిసేయుడు అనుకుంటున్నాడు ఈ సుంకరి, ఆ వేశ్య, ఆమె, అది ఇది అనుకుంటున్నాడు. కానీ వాడు అసలు ఆ దేవుని సంకల్పంలో లేడు. ఎవడు దేవుని సంకల్పం? నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. అంటే శిష్యత్వము స్వతంత్రులనుగా చేయునది. శిష్యత్వం వల్ల కలిగే ఫలం ఏమిటంటే శిష్యత్వము నిన్ను బంధకముల నుండి, భారముల నుండి, ప్రయాస నుండి విడుదల చేస్తుంది సుమా. అది పాపభారం అవనియండి. ఈ లోకములో యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదవబడింది. అక్కడ కాడి మాను మోకులు విప్పుటయు అంటే వ్యర్థమైన పితృపారంపర్య ఆచారములను, వాటి కింద నలిగిపోయే తత్వము నుండి దేవుడు విడుదల అనుగ్రహిస్తాడు. మరి పేతురు గారు అన్నాడు కదా, అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తాం. వాట్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు అస్? మరి శ్రామికులు, పరిశ్రమల్లో పనిచేసేవారు, వాళ్ళు ఆ పరిశ్రమకు ఈ సంవత్సరం మనకు లాభాలు వచ్చినాయి అంటే వాళ్ళు అడుగుతారు మాకు బోనస్ ఎంత % అని. టీచర్స్ 10th క్లాస్ ఆ స్కూల్లో 100% వచ్చింది అనుకోండి, 10వ తరగతి చెప్పిన వాళ్ళకి, మా కరస్పాండెంట్ గారు మాకేమన్నా ప్రోత్సాహక గిఫ్ట్ ఇస్తాడా, కనీసం వెల్ డన్ అని మెచ్చుకుంటాడా? కనిపెడతా. మరి ప్రభువును వెంబడిస్తే లాభం ఏమిటి? ప్రభు మాటలు మరొకసారి చదువుకుందాం. మార్కు సువార్త, మన్నించండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుండి 30లో పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదు. ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్టీ టికెట్, మాకే పదవి, ఈ రిబెల్స్ని బుజ్జగించే పరిస్థితులు ఉంటాయి. శిష్యుల్లో కూడా అవన్నీ ఉన్నాయి. మార్కు సువార్తలో స్పష్టంగా చూస్తాం. మీరు నాతో కలిసి రాజ్య పాలన చేయుదురు అన్నాడు. అయితే రాజ్యపాలన, ప్రభువు రాజ్యపాలన అది సేవా సంబంధమైనది. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకును వచ్చెను. రెండోది, మీరు అక్క చెల్లెల్ని, వ్యాపారాలని అన్నిటినీ వదిలేశారన్నారు. మరి నా నామము నిమిత్తం 29వ వచనం,
నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. అప్పుడప్పుడు ఇల్లు వదిలిపెట్టి రావడం ఇష్టం ఉండదు కదండి. ఇంట్లో ఉన్న సౌఖ్యం వేరు. ఇంట్లో అంతా మన ఇష్టం జరుగుద్ది. మన ఇష్టం. బయటికి వెళ్ళినప్పుడు మనం ఏ ఇంటికి వెళ్ళామో ఆ ఇంటి కరికులము, టైం టేబుల్, ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఒక్కోసారి అక్కడున్న కుర్చీ మన నడుము నొప్పికి సరిపోకపోవచ్చు, అక్కడున్న మంచం మన మెడ నొప్పికి సరిపోకపోవచ్చు. చాలా భౌతికమైన, మనస్సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇంట్లో గట్టిగా రకరకాల పాటలు పెట్టుకుని ఆయన ఉన్నాడు, మీకు కరెక్ట్గా అదే టయానికి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. చాలా సంకటంగా ఉంటుంది. ఎప్పుడు బయటపడిపోదామా, ఎప్పుడు బయటపడిపోదామా అని ఉంటుంది. కానీ ప్రభువును వెంబడించాలంటే ఆయా సందర్భాల్లో ఇల్లు విడిచిపెట్టాలి. అంటే ఇల్లు వదిలేసి దేశదిమ్మర్లాగా తిరగమని దేవుని సంకల్పమో కాదు. ఆయన్ను వెంబడించుటకు తోమా యెరూషలేము, ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చారు. కెనడా ప్రియులు కెనడా దేశాన్ని విడిచిపెట్టి మన ప్రాంతానికి వచ్చారు. వారు కాకినాడ మీద, ఆ తీవ్రం మీద అడుగు మోపిన దినాన్ని పండుగగా జరుపుకోబోతున్న మార్చి 9వ తారీఖు. నువ్వు దేవుని కొరకు ఏది విడిచిపెడితే అది అనేక రెట్లుగా ఇవ్వబడుతుంది. అది అబద్ధమా, వాస్తవమా? నాకున్న చిన్ని అనుభవంలో, చాలా చిన్న సేవా అనుభవం, 30 ఏళ్ళుగా పరిచర్యలో ఉన్నాను, కానీ నాకున్న అనుభవాలు చాలా తక్కువ. ఈ వాక్యం 100కి 1000 పర్యాయాలు, 1000%, more than 1000% ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. డబ్బులు ఉండకపోవచ్చు, కానీ ఏ డబ్బు లేని వాడికి, ఎంత డబ్బున్న వాడికి కూడా జరగంది దేవుని కొరకు నీవు ఒక అడుగు ముందు వేస్తే నీకు జరిగే కృప ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు మా అమ్మగారు కీర్తిశేషులు శ్రీమతి అలజంగి సౌదామిని థియాఫిలస్ గారి పుట్టినరోజు. 1959 జూలై 2వ తారీఖున ఆమె పెండ్లయింది. అప్పటికి ఆమెకి విశాఖపట్నం మున్సిపాలిటీలో హయ్యర్ గ్రేడ్ ఈ టీచర్గా 6 సంవత్సరాల అనుభవం ఉంది. మున్సిపాలిటీలో టీచరు అంటే ట్రాన్స్ఫర్లు ఉండవు. విశాఖపట్నం పట్టణం చాలా సౌఖ్యమైన ప్రదేశం. వాళ్ళ పెద్దన్నయ్య కుటుంబం విశాఖపట్నం ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చి, వాళ్ళ పెద్దక్క విశాఖపట్నం ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చి. మరి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే చాలా కృప కలిగిన స్థితే. ఆమె చనిపోయేటప్పటికి ఆమెకి బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంకులో ఒక పైసా లేదు, ఆదాయం లేదు. చాలా విషయాల్లో ఆమెకి జరగవలసిన మేలులు జరగకుండా అడ్డు వచ్చిన సందర్భాలు ప్రతి సమయంలో ఉన్నాయి. కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె బంధువుల్లో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఆమెతో సమవయస్కురాలైన ఆమె మేనగోళ్ళు విశాఖపట్నం జిల్లా పరిషత్ ఎదురుగా ఆమెకి నాగమల్లి ఎన్క్లేవ్లో స్వంత ఇల్లు ఉంది. ఆమె నేవల్ డాక్ యార్డ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను.
సౌదామణి గారికి ఉన్నటువంటి ఆనందం వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ నేను చూడాల. ఈ దగ్గర డబ్బులు లేవు. ఎప్పుడైనా నేను ఆమెను ఏదైనా ఊరు తీసుకెళ్ళాలంటే, అమ్మ డబ్బులు లేవంటే ఉంటాయిలే బాబు అనేది సింపుల్గా. ఆమె పక్కన ఉందంటే చాలా బలం, ఉంటాయిలే బాబు అనేది. పెద్దవాళ్ళని ఎప్పుడూ నిర్లక్ష్యంగా చేయకండి, చూడకండి. పెద్దవాళ్ళని మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని పలకరించి వెళ్ళండి. దాంట్లో ఉన్నంత బలం ఎక్కడా ఉండదు. వాళ్ళ ఆదాయం అయ్యి లెక్క పెట్టకండి. నువ్వు పెద్ద భారంగా ఏమీ ఇవ్వలేకపోయినా ఒక పలకరింపు మాట, అది గొప్ప దీవెన. వాళ్ళు కోరుకునేది కూడా అంతే. నువ్వు పలావు తేవాలి, లేకపోతే ఏనుగు పాలు పెరుగు తేవాలి, పులి పాలు మజ్జిగ తేవాలి అని కోరుకోరు వాళ్ళు. పెద్దలను మరి ఆమెని జీవితాన్ని చూస్తే ఆర్థికంగా, ఆత్మ సంబంధంగా, ఆనందం విషయంలో, ప్రతి విషయంలో ఆమె జీవితానికి వెల కట్టలేం. ఈవెన్ ఆమె సమాధి కార్యక్రమం కూడా మన జోనాల్డ్ శామ్యుల్ గారు, ఆర్చిబాల్డ్ గారు, మెర్సీ రోజర్ గారి కుటుంబం, రవి మాస్టర్ గారు, చాలామంది ఇక్కడ నుంచి వచ్చారు. అది చాలా కాంప్లికేటెడ్ టైం. సండే January 31 అరుణ్ గారు, ఎర్నెస్ట్ పాల్ గారు, చాలామంది వచ్చారు. పరిస్థితులు చాలా టైట్గా ఉన్నాయి. ఆ బాడీని తీసుకెళ్ళడానికి ఓ వెహికల్ దొరకలా. ఇక నాకు ఏం తోసక నా వ్యాగనార్ ఉంది. వ్యాగనార్ని మా పెద్ద బాబుని ఫ్రంట్ సీట్ ఇప్పేసి వెనక సీట్ మడత పెట్టి అక్కడ కాఫీని పెట్టేసి కారు డెకరేట్ చేసి తీసుకెళ్ళిపోదాం, ఇంకా వేరే టైం లేదు మనకన్నా. అది ఎలా జరిగినా, ఎందుకు జరిగినా, ఎంతమందికి అది జరగగలదు? ఫ్లోరల్ డెకరేషన్తో కొడుకులు మనవలో ముందు నడుస్తా ఆ చర్చిలో ఆరాధన 2 గంటల సేపు జరిగింది. ఆదివారం 31, ఇంకా కాసేపట్లో మళ్ళీ వాచ్ నైట్ సర్వీస్. ఆమె ఆ గ్రామం విడిచిపెట్టి 8 ఏళ్ళు అయ్యింది. ఆ చర్చి అందరూ కూడా అక్కడికి రాగలిగారు చాలామంది. నేను అనుకుంటాను, ప్రభువును వెంబడించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఆమె అంత తెలివితేటలుగా వెంబడించి ఉండకపోవచ్చు, ఆమె అంత యాక్యురేట్గా వెంబడించి ఉండకపోవచ్చు, ఆమె అంత కరెక్ట్గా బలంగా వెంబడించి ఉండకపోవచ్చు. కానీ మనము అపనమ్మకస్తులమైనప్పటికీ ఆ ప్రభువు మన ఎడల నమ్మకమైన వాడుగా అన్నాడు. శిష్యత్వము వలన గొప్ప ఫలములు ఉన్నాయి. 1 విడుదల, సమాధి యువతల సమృద్ధి, సమాధి ఆవల నిత్య జీవము. అన్నదము ఎన్నడూ ఒంటరితనం ఉండదు. ఒక చిన్న అనుభవం చెప్పి ముగించేస్తాను. ఆమెకి తుంటి దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది, నడవలేని పరిస్థితి. ఆమెకి దేవుడు మనోధైర్యం ఇచ్చాడు. ఒక 4 నెలల్లో వాకర్ పట్టుకొని ఆమె నడవగలిగేవాడు. ఆడవాళ్ళందరికీ గమనించండి, మగవాళ్ళు పుట్టింటి మీద చాలా మమకారం ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి విశాఖపట్నం తీసుకెళ్ళి వాళ్ళ అక్కయ్య పిల్లల్ని, అన్నయ్య పిల్లల్ని, వాళ్ళని అట్లీస్ట్ ఆ ప్రదేశాల్లో అలా తిప్పి తీసుకొస్తే ఆమెకి నెమ్మది ఉండేది. లేకపోతే ఏదో తేడా కొడతా ఉండేది. ఆ ప్రయాణాల్లో ఒకసారి విజయవాడ స్టేషన్లో నేను కారు దూరంగా పెట్టి, కదవలేదు, ఒక చైరు, వాకరు, ఇంకా ఆమె సరంజామా, మళ్ళీ ట్రావెల్ సరంజామా అవి పట్టుకొని స్టేషన్ బయట మీరు ఇక్కడే కూర్చోండి, నేను కారు తెస్తానంటే చాలా ధైర్యంగా కూర్చోను. నేను అప్పుడు అంబాసిడర్ సుఖం ఏంటంటే ఎంత లగేజ్ అయినా ఇంకా ఉంది, ఖాళీ వెయ్యి అంటది. ఇప్పుడు వచ్చే కార్లు 2 భార్యాభర్తలు కూర్చుంటేనే ఇంకెంతసేపు కూర్చుంటారు దిగండి అన్నట్టుంటే.
నేను పావుగంట తర్వాత ఆ కారు తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళతో ధైర్యంగా మాట్లాడుతూ ఉంది. షీ కుడ్ బికమ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీ స్ట్రేంజర్. ఆమెకి దేవుడు ఆ కృపను ఇచ్చాడు. నేను వెళ్ళేటప్పుడు మా అబ్బాయి అండి వస్తాడండి తేడానికి వెళ్ళాడండి చెప్తా ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, తల్లిని బస్టాండ్లో విడిచిపెట్టేసిన కోటీశ్వరులైన 4 కొడుకులు, తండ్రిని శ్మశానం గేటు దగ్గరే వదిలేసిన కుమార్తె, ఇవి కనబడతా ఉన్నాయి. దారుణమైన పరిస్థితులు. ప్రభువును వెంబడిద్దాం, దీవెన పొందుదాం, ఆనందం పొందుదాం. ప్రభు శాశ్వతమైన దీవెన, ఈ లోక సంబంధమైన మేలు పొందుదాం. ప్రభు ఈ కొన్ని మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. నిన్ను వెంబడించుటలో ప్రతి విధమైన ప్రయోజనము ఉన్నది నాయన. ఆ సత్యము దినదినము గ్రహిస్తూ నీ యందు దీవింపబడుటకు మేలు ఇవ్వండి. నీ ఆశీర్వాదము, ఆనందము, శుభము, దీర్ఘాయువు, సుఖజీవముతో గడచు సంవత్సరములు, శాంతి అనుగ్రహించి ఇహమందు పరమందు దీవించు ప్రభుడవు నీకు వందనాలు. నిన్ను వెంబడించుటకు నీ శిష్యులుగా నీ కాడి ఎత్తుకొని మమ్మును మేము ఉపేక్షించుకొని అనుదినము నీ యందు ఆనందించుటకు దోహదపడులాగున ఈ కొన్ని మాటలను ఆశీర్వదించుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధన నుండి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని ఆదరణ ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, ఆయన్ను ప్రేమించి లోబడు వారికి, ప్రభు సన్నిధిలో ఉన్న సౌదామిని థియాఫిలస్ గారి బిడ్డలు ఎలిజబెత్ సుశీల గారికి, వారి కుటుంబీకులకు, పీటర్ జాన్ గారి బిడ్డలకు, వారి భవిష్యత్తుకు, లూక్ ఎబినేజర్ గారి కుటుంబీకులకు, కుమారునికి, రక్త సంబంధీకులందరికీ తోడై ఉండి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.